నమస్కారం. ప్రముఖ రచయిత శ్రీ అల్లం శేషగిరిరావు గారు రాసిన మరో చక్కటి కథ నరమేధం. అక్షరాల్ని దృశ్యకావ్యాలుగా మలచడంలో అల్లం శేషగిరిరావు గారిని మించిన రచయిత తెలుగులో ఎప్పుడో కానీ కనపడరు మనకి. నరమేధం కథ చదువుతున్నా వింటున్నా మీకు ఒక చక్కటి దృశ్యరూపం కళ్ళ ముందు కనపడుతుంది. పాత్రలు సజీవంగా కనిపిస్తారు. సన్నివేశం కళ్ళ ముందు కదలాడుతుంది. అద్భుతమైనటువంటి రచనా నైపుణ్యం అది. మనం రెప్ప వేయకుండా వినేటువంటి చదివేటువంటి కథ ఇది. మీరు కూడా వినండి. అందిస్తున్నది మీ లక్ష్మణ్ శాస్త్రి. ఛత్రచామరాలతో అందంగా అలంకరించిన రథ ముఖద్వారం, మామిడాకుల తోరణాలతోనూ, సంప్రదాయ చిహ్నాలైనటువంటి ఇత్తడి సిమ్మెలతోనూ, అతి కళాత్మకంగా కొబ్బరాకులతో అల్లినటువంటి పచ్చటి పూజామండపం, రంగురంగుల పట్టుబట్టలతో చుట్టి అలంకరించిన రథగోపురం, రథం అగ్రభాగాన పరుగులు తీస్తున్న శ్వేతాశ్వాలు, సారథ్యం చేస్తున్న కిరీటి విగ్రహం నేత్రానందకరంగా ఉన్నాయి. ఉత్తర దిశగా గూడు కట్టిన మేఘాలు ఉరుముతున్నాయి. క్రమక్రమంగా అపరాహ్నం దాటిన తర్వాత విస్తరించుకుంటున్నటువంటి ఆషాఢ మేఘాల పరిష్వంగం మాటున సూర్యుడు మరుగుపడిపోతున్నాడు. జనం గుంపులు గుంపులుగా వస్తున్నారు జాతర చూడడానికి. విగ్రహాన్ని రథారోహణ చేశారు. గంగరాజు సిల్కులాచి తొడుక్కుని పట్టుపంచి కట్టుకున్నాడు. బొద్దు మీసాలతో సన్నంగా పొడుగ్గా తెల్లగా వెండితీగలా ఉన్నాడు. రథం ముందు నిల్చుని రథయాత్ర కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు. టైం అయింది, కానివ్వండి గంగరాజు గారు అని పక్కనున్న పూజారి మంత్రజలం చల్లి మంగళవచనాలు ఉచ్చరిస్తూ గంగరాజు మెడలో పూలదండేసి కొబ్బరికాయ చేతికి అందించాడు. గంగరాజు క్షణంసేపు కళ్ళు మూసుకుని భగవంతుని ధ్యానించుకుంటూ జై జగన్నాథ్ అని టెంకాయను 3 సార్లు దిష్టి తీసి బలం పూర్తిగా కొట్టాడు. కాయ తునాతునకలైపోయింది. కుర్రాళ్ళు కొబ్బరి ముక్కల కోసం ఒకరినొకరు తోసుకుంటూ ఎగబడిపోతున్నారు. జై జగన్నాథ్ మహాప్రభుకి జై, జై గంగరాజబాబుకి జై అని జనంలోంచి హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. జగన్నాథుని రథం బయలుదేరింది. లాంఛనప్రాయంగా రాజు రథానికి కట్టిన తాడు కొంత దూరం లాగి వదిలేశాడు. జనం రథాన్ని తోసుకుంటూ తాళతో లాక్కుంటూ బయలుదేరారు. జయగంటలు మోగుతున్నాయి. రథం మీద నుంచి ఏనుగులు గేంకరించినట్టుగా వీరకాళీలు ఊతున్నారు. రథం ముందు రోడ్డు మీద సంకీర్తన మేళం వాళ్ళు మృదంగాలు వాయించుకుంటూ లయబద్ధంగా ఎగురుతూ నాట్యం చేస్తున్నారు. నీలమాధవుడు జగన్నాథ రూపంలో బలరామదేవునితోనూ, అనుంగు చెల్లెలు సుభద్రాదేవితోనూ విజయుని సారథ్యంలో రథారోహుడై ఊరేగుతున్నాడు. సమస్త కులాల వారికి తన దర్శన భాగ్యం కలగజేయడానికి ప్రతి ఏటా ఆషాఢమాసంలో పతితపావనుడు తన నిజమందిరాన్ని విడిచిపెట్టి విడిది మందిరం గుడిసెన్న గుడికి రథయాత్ర సాగిస్తాడు. గుడిసెన్న గుడిలో ప్రతి యుగంలోనూ దివి నుంచి భూమికి ఆర్తత్రాణపరాయణుడై దుష్ట శిక్షణార్థం వివిధ రూపాల్లో అవతరించినటువంటి జగన్నాథుని అవతారాలను 9 రోజులు కన్నుల పండుగగా ప్రదర్శిస్తారు. అక్కడ భక్తులు పూజలతోనూ, నైవేద్యాలతోనూ, స్తోత్రపాఠాలతోనూ రంగరంగ వైభవంగా సంబరం జరుపుకుంటూ నిజసతిని మర్చిపోయి భక్తులు బందీ అవుతాడు. 10వ రోజున చరాలున జప్తికి వచ్చినటువంటి దేవేరి అలక తీర్చడానికి మలి రథయాత్ర సాగించి తన గూటికి చేరుకుంటాడు. ఈ రథయాత్రని మలి రథయాత్రని నిర్వహించే అధికారం, ధర్మకర్తృత్వం వంశపారంపర్యంగా గంగరాజు సంక్రమించింది. ఆ అధికారాన్ని సవాల్ చేస్తూ ఆ ఊర్లో మరో పేరెండికి అన్నటువంటి ప్రత్యర్థి వెంకునాయుడు గంగరాజు మీద కోర్టులో కేసేశాడు. అందువల్ల గత 2 ఏళ్లుగా రథయాత్ర జరగకుండా కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెప్పించి ఆఫ్ చేస్తూ వచ్చాడు వెంకనాయుడు. చివరికి గంగరాజే దావాలో గెలిచాడు. తిరిగి గుడిసెన్న గుడికి ధర్మకర్త గంగరాజే అయ్యాడు. రథయాత్రకు కావాల్సిన చందాలు వసూలు చేయడం, యాత్ర ఏర్పాట్లు, గుడిసెన్న గుడిలో ఉన్ననాళ్ళు భగవంతుడికి భోగరాగాలు అన్నీ స్వయంగా గంగరాజే చూసుకుంటున్నాడు. కోర్టులో గెలిచిన విజయోత్సాహంతోనూ వెంకనాయుడి మీద కసితోనూ ఈ సంవత్సరం 4-5 వేలు తన జేబులోంచి ఖర్చు పెడుతున్నాడు. నేను బతికుండగా నా దేవుడిని తక్కువ చేస్తానా అంటూ దేవుణ్ణి సొంతం చేసుకుని ఆ నవరాత్రులు రకరకాల భోగరాగాలతోనూ, షడ్రసోపేతమైన నైవేద్యాలతోనూ
జగన్నాథుని కొలవడానికి పూనుకున్నాడు. ఈ సంవత్సరం యాత్రని మరీ వైభవంగా చేస్తున్నాడు. ఎలక్షన్లు అతి దగ్గరలో ఉన్నాయి. అందులోనూ గంగరాజు వెంకనాయుడు ఇద్దరూ తలబడుతున్నారు. పుణ్యం పురుషార్థం కోసం డబ్బు వెదజల్లుతున్నాడు. జగన్నాథ రథచక్రాలు కీచుకీచుమంటూ బరువుగా కదులుతున్నాయి. రథం మీద పూజారులు జనం అందించిన కొబ్బరికాయలు కొడుతున్నారు. పూలమాలల్ని విగ్రహాల పాదాల దగ్గరికి విసురుతున్నారు. హారతులు వెలిగించి గంట వాయించుకుంటూ ఓ చుట్టు తిప్పి క్షణంసేపు కొబ్బరి చెక్కలు దేవుడికి చూపిస్తూ పుచ్చేసుకో అన్నట్టుగా తాళి చరిచి సగం చెక్కని బుట్టలోకి, సగం కాలిని కర్పూరాన్ని తప్పేళలోకి పడేసి మిగతా చెక్కలో ఒక తులసి దళం పడేసి భక్తులకు ఇచ్చేస్తున్నారు. పళ్ళెల్లో దక్షిణలు కంగు కంగుమని ఎడతెరిపి లేకుండా పడుతున్నాయి. పూజారుల శరీరం నుంచి చెమటలు కొబ్బరికాయ నీటితో కలిసి రథం సందుల్లోంచి సన్నని దారులుగా కారుతున్నాయి. కుర్రాళ్ళు రథాన్ని తోస్తూ తోస్తూ మెల్లగా రథం కింద భాగంలోకి ఎక్కిపోయి సందులోంచి కారుతున్న కొబ్బరి నీళ్లు తనివి తీరా తాగుతున్నారు. భాజా భజంత్రీల మధ్యలో గుర్రాల ఏనుగుల బుట్టబొమ్మలు తలలాడించుకుంటూ వెనక్కి ముందుకి అడుగులేసుకుంటూ ఆడుతున్నాయి. సాయంత్రం అవుతున్న కొద్దీ చుట్టుపక్కల పల్లెటూళ్ళ నుంచి కూడా జనం పొలాల్లో ఊడుపుల పనులు పూర్తి చేసుకుని తండోపతండాలుగా వచ్చి చేరుతున్నారు. రోడ్డు గిరిపక్కల మిఠాయి దుకాణాలకి బండి దుకాణాలకి బేరం మంచి రద్దీగా ఉంది. గంగరాజు తన అనుచరులతో రథం ముందు నడుస్తూ రథాన్ని ఎక్కడ ఆపాలో ఎప్పుడు కదిలించాలో హుందాగా చేతి సంజ్ఞలతో ఆదేశిస్తున్నాడు. సంబరం మధ్యలో గంగరాజుకు కూడా మిత్రులు శ్రేయోభిలాషులు మెళ్ళలో పూలదండలు వేసి నమస్కరిస్తున్నారు. కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళు జోడించిన చేతులు తన రెండు చేతులతో పట్టుకుని కళ్ళకద్దుకుంటున్నాడు. మరికొందరిని కౌగిలించుకుంటున్నాడు. ఈ సంవత్సరం మరీ వైభవంగా జాతర జరిపిస్తున్నారండి అని ఎవరైనా అంటే, వెర్రడా నేనేవండ్రా అంతా పెద్ద కళ్ళవాడి దయ్య అని మీసాల్ని చేతు దూవుకుంటూ అంటాడు. జగన్నాథుడిని పెద్ద కళ్ళవాడు అని ముద్దుగా పిలవడం అతనికి సరదా అనడం కంటే అతనికి ఒక రకమైన స్టైల్ అంటే బాగుంటుంది. దూరంగా ఎవరైనా పరిచయస్తుడు కనిపిస్తే గబగబా అంగలేసుకుంటూ వెళ్ళి, ఎక్కడికి జారుకుంటున్నాం, ఇది నా ఇంట్లో పెళ్ళా, మీ అందరి దీను దేవుడి కార్యం రారా అని వాడి కమీజో మెడకండువో పట్టుకుని చిరుకోపం నటిస్తూ జనం మధ్యలో గీడ్చుకొస్తున్నాడు. అది చూసి పక్కవాళ్ళు నవ్వుతుంటే మహదానందం పొందుతున్నాడు. మధ్య మధ్యలో రథం ఎక్కి చీమల బారులో ముందుకు నడుస్తున్న జనాన్ని, ఇరుపక్కల డాబాల మించి ఇంటి కప్పులు మించి జాతర చూస్తున్న జనాన్ని చూస్తూ గర్వపడుతున్నాడు. గంగరాజు బాబు, మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈసారి. ఎగస్ పార్టీ వాళ్ళు మనలో కలిసి తిరుగుతున్నారు. అటు చూడండి, అవి అక్కడ చూసారా, గాలచక్కవాడు ఆడు ఈ మధ్యనే ఎంకునాయుడు పటాలంలో చేరాడు. పట్టణం నుంచి తెప్పించాడు ఎలక్షన్లకి ఎంకునాయుడు అని ఒక సందేశం. మరి సాంబా కొండంత మనిషివి నువ్వు ఉండగా, ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు జగన్నాథుడు మన పార్టీలో ఉండగా అయ్యి ఎంకునాయుడు గాడు ఎవడరా జోటగాడు. రాజుబాబు తగువు తిగేటంటే తలదీసెత్తా, కానీ 2 రోజుల నుంచి ఎంకునాయుడు అటు ఢిల్లీకి హైదరాబాద్కి తెగ ఫోన్లు కొట్టేస్తున్నట్టండి. 2-3 రోజుల్లో ఎవడో నాయకుడిని తెప్పించి ఎలక్షన్ మీటింగ్ పెడతట. పెట్టనీరా నాయన, జనం బఠానీలు నలుపుకుంటూ వింటారు, తర్వాత వెళ్ళకపోతారు. ఆ వచ్చినోడు మొన్నాడు విమానం ఎక్కేస్తాడు. రే ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నాను చెప్పిది, నాయకులు మాటలు నమ్మి ఓటేసిన ఓడు ఎవడరా, హరికథలు విని పాపాలు చేయడం మానేస్తున్నారా చెప్పు. మనం కూడా మళ్ళీ రథయాత్ర నాడు అన్నసంతర్పణ చేయిస్తాం. ముష్టాళ్ళకి కాదు, ఊరంతా రావాలి. సాక్షాత్తు జగన్నాథుడి ప్రసాదం, పూరి నుంచి జగన్నాథ ప్రసాదం కుండలతో తెప్పించి ఇందులో కలిపామని చెప్తాం. అన్నదానంతో పాటు వస్త్రదానం కూడాను. ఇంకో 2,000 ఖర్చు అవని. జగన్నాథుడి ప్రసాదం తిని మనం పెట్టిన కొత్త బట్టలు కట్టుకుని పోలింగ్ నాడు ఓటేమందాం కాదు, ఓటేమని ప్రార్థిద్దాం. అన్నప్రసాదం, అందులోనూ జగన్నాథుడి ప్రసాదం తిని మోసం చేస్తే కళ్ళవు దేవుడా తమాషానా చచ్చినట్టు ఎత్తారు. జగన్నాథ ప్రసాదం పెట్టిన వాడికి దోహం తలబెడితే ఆ పరంధాముడు, ఆ పాపాత్మలు ఎలాంటి రోగాలకు గురి చేస్తారో, కుష్టు, క్యాన్సర్, పక్షవాతం లాంటి రోగాలతోటి భూమి మీదే వాళ్ళు ఎలాంటి రౌరవాది నరకాలు అనుభవిస్తారో ఓ హరికథ చెప్పిద్దాం మన పూజారి గారి పెద్ద కొడుకు చేత. వాళ్ళ నరనరాల్లోకి ఎక్కించేస్తాడు. దాంతో హడిలిపోయి చచ్చినట్టు ఓట్లు వేస్తారు. అదేంటి బాబు, పూజారి గారికి పెద్ద కొడుకు కూడా ఉన్నాడేటి, ఆడు చిన్నప్పుడే గొప్ప మెకానిక్గా తయారయ్యాడంటరా.
ఆడి బాబు పెట్టికి వేసిన తాళంలాగే ఉండేది, లోపల డబ్బులు మాయమైపోయేవి. వాటితో పడలేక పట్టణంలో సంస్కృత స్కూల్లో జాయిన్ చేశారు పంతులు గారు. అక్కడ హరికథలు కూడా నేర్చుకున్నట్ట. అదిగో ఆ రథం మీద గుర్రం పక్కన కూర్చున్నాడు చూడు, ఆడు. ఓ ఆగుంటాడా, ఆడికి కొంచెం మదపిచ్చి కూడా ఉన్నట్టుందండి. ఆడవాళ్ళ దగ్గర కొబ్బరికాయలు అందుకుంటూ వాళ్ళు రవికల్లోకి సొంగి వస్తున్నాడు అంటూ చెబుతున్న సాంబడు వెనకాతల రథం దగ్గర గోలగోలగా ఉంటే అక్కడికి పరుగుని వెళ్ళాడు. తొయ్యండి హే, ఇంకా జోర్సే, అట్లాగండి, రాయటం పెట్టండి రా అని జనం ఊపిరి బిగదని రథాన్ని దోస్తున్నారు. రథచక్రాలు కీచుమింటూ నేలను రాసుకుంటూ కదలడం లేదు. పూజారులు కిందకి దిగి హడావిడిగా రథం చుట్టూ తిరుగుతూ తోస్తున్న వాళ్ళకి సూచనలు ఇస్తున్నారు. జనంలోంచి మరికొందరు చేతులు కలిపారు. చెమటలు కక్కుంటూ తొయ్యలేక జనం గింజుకుంటున్నారు. సాంబడు రథం కింద భాగంలోకి దూరాడు. అప్పటికే వడ్రంగి ఇరుసుల్ని చక్రానికి అమర్చిన ఇనుప చట్రాలను సుత్తితో కొడుతూ సరిచేస్తున్నాడు. చక్రాల సందులో ఆమదం పోయిపోతే ఎలారా అని విసుక్కుంటున్నాడు. ఒరేయ్, రథం ఇరుసుల్లోనూ చక్రాల సందులోనూ ఆమదం బాగా పోయండిరా, బండి కందిని ఎక్కించండిరా లంచి కొడకలారా అని నేను నుంచి మొత్తుకుంటున్నాను, అంతా ఏలాపనే అంటూ శివమెత్తినట్టుగా బూతులు కొనుక్కుంటున్నాడు సాంబడు. అయ్యి బాబోయ్, ఇంత ఖర్చు పెట్టి సంబరం చేస్తుంటే ఆదిలోనే ఏటి అవాంతరం, రథం కదలడం లేదు చీచి అంటూ మనసులోనే హైరాణ పడిపోతూ మాటిమాటికి కండువా సవరించుకుంటూ తలగొక్కుంటూ రోడ్డు పక్కగా నిలబడి రథంపై పాత్రతగా చూస్తున్నాడు గంగరాజు. నాయనా రాజుబాబు, ఆ డక్కువాడు రథం మీద కనిపించడం లేదు, వాళ్ళు ఏడేటి రే, ఆ శుభకార్యానికి వాళ్ళు లేకపోతే ఎలా, దేవుడికి దిష్టి తగిలిందేమో, రథం మొరాయిస్తోంది అన్నాడు మెల్లగా గంగరాజు పక్కన చేరి ఓ ముసలాయన. అవునవును, డక్కువాడేడి కనిపించడం లేదు అని పిలిపించండి అర్జెంటుగా అని అందరూ గంగరాజు చుట్టూ చేరారు. డక్కువాడి పేరు వినగానే ఎవరో విఐపి పేరు విన్నట్టుగా అక్కడున్న యువకుల్లో కుర్రాళ్ళలో చిన్న సంచలనం బయలుదేరింది. ఒక్కసారిగా అందరూ అంతవరకు పట్టించుకుని డక్కువాడి గురించి మాట్లాడడం మొదలెట్టారు. జగన్నాథుడికి బూతులంటే మహాప్రీతి. చరాచర ప్రకృతి భారాన్ని తనలో ఇముడ్చుకుని మోస్తున్నటువంటి మదనమోహనుడికి బూతుపదం చెవిలో పెడితే చాలు మహదానందంగా ఉప్పొంగిపోయి రతి సుఖ స్మృతుల్లో దూదిపింజిలా తేలిపోతూ పరవశించిపోతాడు. రథం మీద కూర్చుని బూతు పాటలు పాడేవాడిని డక్కువాడు అంటారు. ఆ పాటలు సూటిగా మోటిగా కటువైన బూతులతో నిండి ఉంటాయి. సాధారణంగా పాటలన్నీ ఒరియా భాషలోనే ఉంటాయి, కానీ రాను రాను ప్రాంతీయత సంతరించుకుని ఒరియా తెలుగు మిశ్రమంగాను ఈ డక్కువాడి సకల్పితమైనటువంటి తెలుగు బూతులతోనూ నిండి ఉంటాయి. అది వాళ్ళ తాత తండ్రుల నుంచి వంశపారంపర్యంగా వస్తున్న వృత్తి విద్య. పూజారి గారు, అన్నీ నేను ఒక్కడే చూసుకోవాలంటే ఎలా చచ్చేది చెప్పండి, దేవుడికి సంబంధించిన విషయాలన్నీ మీరు చూసుకోవాలి, కానీ ఆ డక్కువాడిని పిలిపించడం మానేశారు, ఇలా ఆగిపోయింది, త్వరగా పిలిపించండి. గత 2 ఏళ్లుగా రథయాత్ర లేకపోవడంతో పాపం డక్కువాడి సంగతే మర్చిపోయాడు పూజారి. వెంటనే ఒక కుర్రాడు జనాన్ని తోసుకుంటూ సుడిగాలిలాగా డక్కువాడి కోసం పరిగెట్టాడు. గంగరాజు గబగబా రథం దగ్గరికి వెళ్ళి గజగజ వణికిపోతూ లెంపలేసుకుంటూ, జగన్నాథ స్వామి, పెద్ద కళ్ళవాడ, నయన పదగామి, దీనబంధో, అపచారం జరిగిపోయింది, ఏమిటి ఇలా ఆగిపోయావు, డక్కువాడిని తీసుకొస్తున్నాను, రథం కదిలించండి స్వామి అని రథానికి ఎదురుగా సాష్టాంగపడిపోయాడు. జగన్నాథ ప్రభుకి జై, బోలో బోలో శ్రీ జగన్నాథ్కి జై అని ఒక్కసారిగా జనం చేకొట్టారు ఆహాకారాలతోటి. అంతవరకు ఆగిపోయిన బాజాల్ని తిరిగి మోగిస్తున్నారు. రథం మీద పూజారులు కొబ్బరికాయలు కొట్టడం మొదలెట్టారు. బాబో, డక్కోడు రానంటున్నాడు బాబో, సాక్షాత్తు జగన్నాథ స్వామి రథం దిగొచ్చి బతిమాలకానే రానంటున్నాడు అన్నాడు. డక్కువాడి కోసం వెళ్ళి వగరొస్తూ తిరుగు తాగున్నాడు ఎట్రా ప్రశ్నించాడు పూజారి. అలాగే ఉందండి, వీడి బాయించత్, దేవుడి తరపు నువ్వు వస్తావుట్రా లింగులింగుమంటూ గెటౌట్ అని గసేసారండి బాబు. ఇంక సరిపోయింది, ఈ జాతకు నా కొడుకు నేనే స్వయంగా వెళ్ళి బతిమాలాలు కావాలి అన్నాడు మనసులో చేదరించుకుంటూ గంగరాజు. ఆనవాయితీ సార్, తప్పుతుందా? వాళ్ళ జాతర ముందు అలగడం, ధర్మకర్తలు వెళ్ళి బతిమాలు తీసుకురావడం ఒక ఆచారం ఇక్కడ. ఇంకా నయ్యం, వీడి తండ్రి, మీ తండ్రి గారు పలకి తెస్తే కానీ రాననేవాడు అన్నాడు పూజారి. సరే మీరు రండి నాతోటి, ఇక్కడ తతంగం అంతా సాంబడు చూస్తూ ఉంటాడు,
ఈ డక్కువాడి కొత్త బట్టలు కూడా కొనాలి కాబోలు, కుర్రాన్ని పంపించి తెప్పించండి అని జేబులో డబ్బు తీసి పూజారికి ఇచ్చాడు. ఒరే అబ్బి చూడు, కొత్త పంచ కండువా గావంచ ఈ 3 బజార్లో కొనుక్కుని తిన్నగా డక్కువాడి ఇంటికి వచ్చాయి, మేము అక్కడ ఉంటాం అని కుర్రాన్ని పరమాయించి తోలేశాడు పూజారి. ఇంకా గంగరాజు పూజారి డక్కువాడి ఇంటికి బయలుదేరారు. డక్కువాడి పూరిగుడిసె గూరవతలు ఉంది. ఇంటి చుట్టూ కుళ్ళు కాలువల కంపు. ఆ పక్కనే పాడుపడిపోయిన చెరువు ఉండడం వల్ల డక్కువాడి మట్టి కొంప ఎప్పుడూ తేమగానే ఉంటుంది. నాచువాసన. పిల్లలు ఊడిన మట్టి గోడలు మసిబారి ఉంటాయి. వాటి మధ్యలో అక్కడక్కడ తేమకు నాచు పట్టినటువంటి ఆకుపచ్చని చారికలు. చూరులు జారిపోయినటువంటి గుడిసెకి మాసికలేసినట్టుగా ఇంటి పైకప్పు మీద డబ్బా రేకులు అక్కడక్కడ అమర్చి ఉన్నాయి. డక్కువాడు ఆ చీకటి కొంపలో భార్యతో కాపురం ఉంటున్నాడు. 50 ఏళ్ళు దాటాయి. దరిద్రంతోనూ రోగాలతోనూ నలిగిపోయి ఒక 60 సంవత్సరాలు పైబడ్డట్టుగా కనిపిస్తాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు కూడా నెల రోజుల క్రితం రోగంతో తీసుకుని చచ్చిపోయాడు. ఆ దెబ్బకి డక్కువాడు వేళ్ళు దొలిచేసిన చెట్టులా మూడువారిపోయాడు. వాడి ముఖం తరతరాల నుంచి జీర్ణించుకుపోయిన దరిద్రంతో ముడతలు తేరి బీటలు తేరిన ఎడారిలా ఉంది. కూలి పని చేసి పొట్ట నింపుకుంటాడు. వాడి తాతలు తండ్రులు అందరూ డక్కువారే. అందరూ ఆగర్భ దరిద్రులే. అలానే చచ్చారు. వైద్య విద్యార్థుల ముందు మార్చురీలో బల్ల మీద శవం ప్రాముఖ్యత సంతరించుకున్నట్టుగా ఏడాదికోసారి రథయాత్రకి డక్కువాడికి ప్రాముఖ్యం లభిస్తుంది. ఆ రోజు వాడు తిట్టిన బూతు తిట్లకి మరో 10-25 కట్న రూపంలో ముడుతుంది. కొత్త బట్టలు దొరుకుతాయి. అశేష జనాన్ని ఆనందంతో ముంచెత్తిన డక్కువాడు ఆ మొన్నాడు తిరిగి విషాద తెరల మాటకు వెళ్ళిపోతాడు. డక్కువాడు పొయ్యి కుదురుకి జారబడి కాళ్ళు చాచుకుని కూర్చున్నాడు. వాడి తల నిషామత్తులో ఉరితీసిన తలలా ముందుకు వేలాడుతోంది. ఉండుండి దాన్ని అతి కష్టంగా బరువుగా ఎత్తడానికి ప్రయత్నిస్తున్నాడు. చెమటతో తడిసిన జిడ్డు మొహంలోంచి వాడి కళ్ళు ఆరిపోతున్న నిప్పు కణికల్లా జేవురించి ఉన్నాయి. అరే డక్కువా ఒరే డక్కువా అని గంభీరంగా ములిగి భారంగా తలెత్తుతూ గుమ్మం దగ్గర నిలబడ్డ గంగరాజుని చూశాడు. కళ్ళు పెద్దవి చేసి పెదాలని సగం విప్పి తీక్షణంగా దెయ్యం పట్టినట్టుగా అదే పనిగా చూసి ఒక్క ఊపున బలం కూడగట్టుకుని స్ప్రింగ్ లేచినట్టుగా చెంగులు లేచి ఆ పక్కనున్న కొండల్ని తన్నేసుకుంటూ తూలిపోతూ తమాయించుకుని మళ్ళీ నించుని శివమెత్తినట్టుగా వెనక్కి ముందుకి ఊగిపోతున్నాడు డక్కువాడు. రేయ్ పదరా, రథం ఆగిపోయింది, త్వరగా బయలుదేరు అని హెచ్చరించాడు గంగరాజు. ఈ అలికిడికి పెరట్లో పనిచేసుకుంటున్న డక్కువాడి పెళ్ళం ఆదెమ్మ గబగబా వచ్చి, ఆ దండాలు బాబు గారు పొద్దునుంచి తెగ తాగేసి తిరుగుతున్నారండి. వారం రోజుల నుంచి మరీ ఎక్కువైపోయినది. తిండి తిండం మానేసి ఆ కొడుకుని తలుచుకుంటూ ఏడ్చుకుంటూ తాగుతూ తిరుగుతున్నాడు. కూలికి వెళ్ళడం, వెళ్ళిన డబ్బులు ఇంట్లో ఇవ్వడం, పస్తులుంటున్నాం. ఇదిగో ఇటు ఇనుకో, బాబులు వచ్చారు, జాతరకు వెళ్ళిండు అని తూలుతున్న మొగుడిని కుదుపుతూ అంది. జాతర అని కింద పెదాన్ని వికృతంగా కదిలించుకుంటూ నవ్వాడు డక్కువాడు. నెల రోజుల క్రితం నా కొడుక్కి శ్మశానంలో పెద్ద జాతర చేశాను, ఈరోజు దేవుడికి జాతర పట్టిస్తా. గంగరాజు బాబు, ధర్మకర్త, దండాలు బావయ్య, పటాసులో ఉన్నాను, క్షమించండి. మరి ఇటుది బాబులు వస్తే మర్యాద లేకుండా పద అంటూ చీదరించుకుంది ఆదమ్మ. బాబులు వస్తారే, ఎవడి బాబు కోసం? 2 ఏళ్ల నుంచి నేను సత్యాన ఉన్నాను పట్టించుకుని బాబులు ఇవాళ ఎందుకు వచ్చారు? వాళ్ళ అవసరం నేను అంటే నేను. ఇవాళ రాజా నన్ను లేకపోతే రథం కదలదావు. నేను బూతుల మాస్టర్ని. మా తాతల నాటి నుంచి దేవుణ్ణి తిడుతూనే ఉన్నాం. ఆ దేవుడి నా కొడుక్కి తిట్లు అంటే మహా సరదా. కులసా ఎక్కిపోయి జాతర చేసిన వాళ్ళకి వరాలు ఇచ్చేస్తాడు. వాళ్ళ ఇంట్లో లచ్చిందేవి దూరిపోద్ది. మరి తిట్టిన నా కొడుకులు మాకు చేతిలో బొచ్చి నోట్లో బెడ్డ. ఇదండి న్యాయం. మా తాత ఆడి గుర్రం ఎక్కించి తీసుకెళ్ళేవాడు జాతరకి. ఇంట్లో చూస్తే పిల్లులు దొంగుండేవి. ఆడు ఊరంతా అప్పులు చేసి ఆఖరికి రైలు కింద బుర్రెట్టేశాడు. మరి మా బాబు అని ఇంకా ఏదో నోట్లోని మాట నోట్లోనే ఉంది, బళ్ళుని కక్కేశాడు. ఈ సారా కంపుతో ఇల్లంతా చెలరేకపోతుంది.
ఒరే డక్కువన్నా కొడుక స్నానం చేసి రారా, బాబు కొత్త బట్టలు కొందిచ్చాడు, కట్టుకొని తొందరగా బయలుదేరరా ఆ కొడక అని పూజారి గర్జించాడు. కొత్త బట్టల ఆల్ రైట్ అని కుర్రాడు తెచ్చిన బట్టలను అందుకున్నాడు. మరి కట్నం, ఒరే నీకు పుణ్యం ఉంటుంది, వేగంగా కదలరా బాబు, ఇదిగో 20 అంటూ 2 10 రూపాయల నోట్లు తీసి డక్కువాడి చేతిలో పెట్టబోయాడు గంగరాజు. డక్కువాడి చెయ్యి వెనక్కి లాక్కుని నోట్లకేసి తేరిపారు చూసి, నో నో $50, 50, లేకపోతే నేను రానే హై అని అమాంతం చతికిబడిపోయి మఠం వేసుకుని యథాప్రకారం తలని భారంగా వాల్చేసి కళ్ళు మూసుకున్నాడు. వీడికి మందు ఎక్కువైపోయిందిరా బాబు, ఇంగ్లీష్ మొదలెట్టేశాడు, అమెరికన్ డాలర్స్ కావాలట అని పూజారి పకాలు నవ్వి గంగరాజుకేసి చూశాడు. నేను ఇంగ్లీష్లోనే తిడతాను ఫక్క, ఇదిగో అదమ్మా ఇంటి పెరట్లోకి తీసుకెళ్ళి తర్వాణి పట్టించి 4 బిందులు నీళ్లు దెమ్మరించి నిశా వదిలిపోతుంది అని పూజారి పురమాయించాడు. పట్టు పూరాగ్గా వదిలేస్తుందని బాబు, మరి 50, 50 ఇందరా దొంగ నా కొడుక, వేగంగా తయారో అని మిగతా 30 కలిపి మొత్తం 50 చేతిలో పెట్టాడు గంగరాజు. మీరు వెళ్ళండి బాబు, క్షణంలో ఇంటి తయారు చేసి పంపుతాను అని ఆదమ్మ డక్కువాడిని లేవనెత్తి పెరట్లోకి తీసుకుపోయింది. రాజుగారు, బాబు మీరు ఎక్కడే ఉండండి బాబు, నేను వెళ్ళి మంగళబాజాని పూలదండల్ని పంపిస్తాను, మీరే దగ్గరుండి తీసుకురండి అని గబగబా వెళ్ళిపోయాడు పూజారి. తూలుతున్న డక్కువాడి జబ్బట్టుకుని పెరట్లోకి తీసుకెళ్ళింది ఆదమ్మ. గిన్నెడు తరవాణి తాగించింది. పుల్లటి తరవాణి తాగి ఆ పులుపుకి మగమంతా పులిసిపోయినట్టుగా వికృతంగా చిట్టించుకుని బేవుమని తేయించాడు. ఇక్కడ కూకో, నీళ్ళు గుమ్మరిస్తాను. ఇక్కడ కాదు అక్కడ, నా కొడుకు శవాన్ని స్నానం చేయించిన దగ్గర నాకు నీళ్ళు పోయి అని వృద్ధ కంఠంతో తడబడుతూ వెళ్ళి కూర్చున్నాడు. కొడుకు మాట ఎత్తగానే గుండెల్లో వస్తున్న దుఃఖాన్ని పెదాలతో బిగబట్టి దిగమింగుకుంటూ జలజలా రాలుతున్న కన్నీళ్ళని చేత్తో తుడుచుకుంటూ డక్కువాడికి స్నానం చేస్తుంది అదమ్మ. ఏటే ఏడుస్తున్నావా, నోరు ముయ్యే. ఆడు అన్ని బాధల్ని పూరాగా ఈ భూమి మీద ఒగ్గేసి వెళ్ళిపోయాడు. ఇక నీ సావు నా సావు చూడు. నువ్వు తిన్నావే, లేదు కదా, ఇంట్లో నూకలు లేకపోతే ఈరిగడి పెళ్ళాన్ని అన్నం అడుక్కుని వెళ్ళిపోయావా కూసింత. ఇంట్లో మొగుడు సరిగ్గా లేడని అందరిళ్ళకి వెళ్ళి అడుక్కోమంటావా, నీ అబ్బా, నీ దగ్గర 50 రూపాయలు వెళ్ళతే మనం తిన్నా తినకపోయినా ముందు అప్పులోళ్ళ సంగతి చూడు. బజార్లో పట్టుకుని నాన్న తిట్లు తిడుతున్నారు వాళ్ళు. అప్పులు చేయడం, తిట్లు తినడం, పస్తులు ఉండడం మనకు అలవాటేనే. ఈ అప్పు తీరిస్తే మళ్ళీ మరో అప్పు. అప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి పైసలు? ఈ రోజుకి నేను రాజాని, ఈరోజు పోతే రేపు మరి నాకు లేదు. జాతర, జగన్నాథ జాతర ఫుల్గా పటాసు కొట్టేస్తాను, నువ్వు ఇంత సొక్కేసుకో, అన్ని బాధలు ఎగిరిపోతాయి, మంచి ఫోర్స్ వస్తుంది. ఎవడైనా అప్పు తీర్చమని అడిగితే ఎగిరి గుండెల మీద తన్నాయి. అయ్యి బాబోయ్ ఏటి గాచారం, తిండికి లేక సత్తుంటే తాగుతానంటావేటి, సావు తత్తు కూతురా ఇక్కడే సావు. దూరంగా బాజాల మోత. రాను రాను సన్నాయి మేళం జేగంటలు దగ్గరగా వచ్చి డక్కువాడి ఇంటి ముందు ఆగాయి. చుట్టుపక్కల వాళ్ళు ఇంటి ముందు గుమిగూడారు. బాజాలు వెళ్ళిపోయిచ్చే, త్వరగా బయలుదేరు 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 అని ఆదమ్మ డక్కువాడి ఒళ్ళంతా తుడిచి కొత్త బట్టలు కట్టించింది. డక్కువాడి తెల్లని కొత్త పంచి కట్టుకున్నాడు. కొత్త తలబాగా చుట్టాడు. కండువా నడుంకి బిగించి కట్టాడు. చేతికర్రకి రంగు గావంచా కట్టి ఎత్తి పట్టుకుని గుమ్మల నుంచి బయటకు వచ్చి వాకిట్లో నించున్నాడు. డక్కువాడి అలా పైకి రాగానే ఒక్కసారిగా వాయిద్యాలు తారస్థాయిని అందుకున్నాయి. గంగరాజు స్వయంగా డక్కువాడి కాళ్ళు కడిగి మెడలో పూలదండ వేసి నమస్కరించాడు. జై జగన్నాథ మహాప్రభుకి జై అని గంగరాజు అరుస్తూ బయలుదేరమని డక్కువాడికి స్వాగతం పలికాడు. డక్కువాడు రథయాత్రకు బయలుదేరాడు. ముందు సన్నాయి మేళం, ఇరువైపులా జేగంటలు, పక్కన గంగరాజు. గావంచా కట్టిన గొడుక్కరని చెప్పి కుడి చేత్తో పట్టుకుని మెడలో పూలదండలు ఊగుతుండగా కాలి మడమల్లో స్ప్రింగులు ఉన్నట్టుగా ఎగిరెగిరి ఊగుతూ హుందాగా నడుస్తూ రథం దగ్గరికి బయలుదేరాడు. డక్కువాడిని సగం దూరం సాగనంపి ఆదమ్మ తిరిగి వచ్చేసింది. డక్కోడొచ్చాడు అంటూ జనం గోలగోలు చేసుకుంటూ వాడిని చుట్టుముట్టారు. వాడి మీద పడిపోతున్నారు. వాళ్ళందరినీ పక్కకు నెడుతూ నిచ్చెన వేసి డక్కువాడిని రథం మీదకి ఎక్కించారు. దూరంలో ఉన్న జనం తోసుకుంటూ జనసమ్మర్దం నుంచి ముందుకు రాలేక ఇంటి అరుగుల మీదకి వెళ్ళిపోతూ ఎక్కిపోయి ఎగబడి చూస్తున్నారు. తండ్రులు పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకుని డక్కువాడిని చూపిస్తున్నారు. డక్కువాడు దేవుడికి సాష్టాంగపడి లేచాడు. శటకోపం పుచ్చుకుని
పూజారి ఇచ్చిన తులసి ప్రసాదాన్ని నోట్లో వేసుకున్నాడు. పూజారి వాడి తెరపాగాకి సన్నటి పూలదండ తగిలించాడు. డక్కువాడు రథం ముందుకు వచ్చి ఒక్కసారి జనాన్నంతా కలిగి చూశాడు. ముఖం మీద పూలదండ ఊగులాడుతోంది. నడుము మీద చెయ్యి ఆనించి గొడుక్కొరని ఆకాశం వైపు ఎత్తి చూపుతూ ఓ విచిత్రమైన భంగిమలో క్షణంసేపు నిలబడి, ఆపండి బొందకోరో అని వాయిద్యాలు వాళ్ళ వైపు అరిచాడు. వాయిద్యాలను ఆపు చేశారు. జనం అంతా నిశ్శబ్దంగా డక్కువాడి వైపు తదేక దీక్షతో చూస్తున్నారు. తై తై తక్క తై 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 తక్క తై తై అంటూ సంకీర్తన మేళగాల్ని గొడుక్కొరను ఆడిస్తూ హెచ్చరించాడు. డిమ్ డిమ్ తక డిమ్ 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 తక డిమ్ డిమ్ అంటూ మృదంగాలు వాయిస్తూ ఎగురెగురుతూ జవాబు చెప్పారు. ఢై ఢై తక ఢై ఢై అంటూ జేగంటలు వాయిస్తూ ఇరుపక్కల నిల్చున్న జేగంటల వాళ్ళు వంత వాయింపు వాయించారు. రొదో డికో డోకోయిలా మహాపురకారో కోండియా నపాయిలా తై తై తక తై తై ఆహా తక తై తక తై తై అంటూ అర్ధనిమీలిత నేత్రాలతో వలయాకారంగా నడ్డి తిప్పుకుంటూ రథం మీద గెంతుతున్నాడు డక్కువాడు. లయబద్ధంగా కింద మృదంగాలు పైన జేగంటలు వాయించుకుంటూ డక్కువాడిని అనుసరిస్తూ తక్కిన వాళ్ళు నాట్యం చేస్తున్నారు. అక్కడేదో ఒక బూతు పేలింది. జగన్నాథ రథ చక్రాలు కదిలాయి. ఆ పాటకి అర్థం ఏంటి అని పక్కన ఉన్న పూజారికి సౌజ్ఞం చేశాడు గంగరాజు. కొంచెం ఒరియా భాష తెలిసిన పూజారి గంగరాజు దగ్గరికి వెళ్ళి, జగన్నాథ రథం వెనక్కి ముందుకి ఊగుతోంది, ఎంత ఊగినా మొండి జగ్గడి మొండి అది మాత్రం అందట్లేదు అని ఆ మధ్యలో ఉన్న మాటల్ని గంగరాజు చెవిలో గొణిగాడు. గంగరాజు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మీసాలు చేత్తూ దువ్వుకుంటూ సంబరంతో పాటు ముందుకు నడవసాగాడు. ఆముదంతో నిండిన రథచక్రాలు సాఫీగా ఉల్లాసంగా కదులుతున్నాయి. డక్కువాడు మరో పాట అందుకున్నాడు. ఆ జెండా రథమెక్కింది, చొక్క నింగెక్కింది, శ్రీకృష్ణుడి చెల్లెమ్మకి దోలెక్కింది, తై తై తక తై 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 తక తై తై అంటూ గొడుక్కర్రను ఎత్తి పట్టుకుని ఎడం చేయి గడ్డం మీద ఆనించి ఒక భరతనాట్య భంగిమలో రథం దద్దరిల్లిపోయేలా గెంతుతున్నాడు. జనం గొల్లు నవ్వుతున్నారు. కుర్రకారు కిర్రెక్కిపోతూ డక్కువాడి ఆటకు లైగా ఈలలు వేస్తున్నారు. రథం జోరు పుంజుకుంటోంది. బూతు పాటలకి హుషారెక్కిన జనం మరింత ఉత్సాహంతో రథాన్ని తోస్తున్నారు. ఆకాశంలో మబ్బులు లొంగలు చుట్టుకుంటూ భారంగా నడుస్తున్నాయి. రథ శిఖరాగ్రాన్ని అమర్చిన నీలి చక్రం దూరం నుంచి మబ్బుల్లోంచి దూసుకు వస్తున్న సుదర్శన చక్రంలా ఉంది. కొబ్బరికాయలు వందల సంఖ్యలో ఫెడేల్మని పగులుతున్నాయి. కర్పూర హారతి కాంతుల్లో నేత్రోత్సవంలో కొత్త రంగులు దిద్దుకున్న వనమాలి నవకళేబరంలో ప్రతిఫలిస్తున్నాయి. డక్కువాడి బూతుపాటకి కైపెక్కిపోతున్న సుభద్రాదేవి సిగ్గుతో ఫల్గునుడి వైపు ఓరగా చూస్తోంది. విజయుడు జవనాశ్వాలను నురగలు కక్కేలా పరిగెత్తిస్తూ తన సారథ్య నైపుణ్యాన్ని ప్రియురాలి ముందు ప్రదర్శిస్తున్నాడు. బూతుపాటలకు కొత్త శక్తిని పుంజుకుంటున్న రథం జోరుగా పరిగెత్తుతోంది. యమునా తీరే కుంజబిహారీ అని ఆడదానిలా సిగ్గుతరలు ముంచుకొస్తున్నట్టుగా బొగ్గ మీద వేలు పెట్టుకుని వయ్యారం ఒలికిస్తూ పృష్ఠభాగాన్ని జనం వైపు తిప్పి ఆడించుకుంటూ గుండ్రంగా తిరుగుతున్నాడు డక్కువాడు. ఈ పాటలో భాష సరిగ్గా అర్థం కాక పేలలేదు, కానీ వాడి నాట్యభంగిమ చూస్తున్న జనం ఆ పాటలో నిగూఢమైన చాలా పెద్ద బూత్ ఉండి ఉంటుందని నిశ్శేషులై చూస్తున్నారు. ఏటండో పూజారి గారు, ఇదేదో తమాషాగా ఉంది ఆట, ఇంతకీ ఏంటంటారు దీని అర్థం? యమునా సైక్తాల్లో విరబోసిన పొగడ జట్టు మాటున రాధ గోపాలదేవుడిపై నుంచి పుంభావకేళి సలుపుతోంది అని కిసుక్కుని నవ్వాడు పూజారి. అంటే ఆయన అర్థం కాక మరి కాస్త వివరంగా చెప్పమన్నట్టుగా చూశాడు గంగరాజు పూజారి వైపు. అదేనండి ఉపరతి, అబ్బా అన్నీ చెప్పాలి అని గంగరాజు దగ్గరికే వెళ్ళి, కృష్ణుడి మీదకి రాధ ఎక్కిపోతుందండి బాబు, అమ్మగాడి కొడక అంటూ రాధామాధవుల రాసకేళి బంధనాలను ఊహించుకుంటూ డక్కువాడిని మనసులో సాగించుకుంటూ వెనక్కి తిరిగి రథం మీదకు చూశాడు గంగరాజు. మదవతి మోహనుడి ముఖం రసికావేశంలో చిరుచెమటలు పెట్టినట్టుగా కొబ్బరి నీటి బొట్టలతో నిండిపోయింది. డక్కువాడు పాటలు పాడుతూ రకరకాలుగా గెంతుతున్నాడు. ఒక్కొక్కసారి గుర్రంలా ట్రాటింగ్ చేస్తున్నాడు, మరోసారి కోతిలా ఎగురుతున్నాడు. మధ్య మధ్యలో రథం వెనక్కి వెళ్ళి కుర్రాలతో సారా తెప్పించుకుని తాగుతున్నాడు. ఓ చిన్న సీసా జేబులో పెట్టుకున్నాడు.
ఇక రాను రాను చిన్న తూలుడు ఆరంభమైంది. తమాయించుకుని పాడుతున్నాడు. జారిపోతున్న పంచెను ఎగ్గట్టుకుంటూ గెంతుతున్నాడు. అంతకంతకీ డక్కువాడికి జనం మసకమసకగా కనిపిస్తున్నారు. సడన్గా షిల్ వాయిస్లో రాగం అందుకున్నాడు. చెవికి చెయ్యి ఆనించి ఎడంకాలు ముందుకు దండు పెట్టి జనంలో ఆడవాళ్ళ వైపు తిరిగి, పెద్ద పెద్ద కళ్ళోడు, కాళ్ళు లేని కుంటోడు, మొండి చేతులోడు, దేవుణ్ణి అన్నాడు, దగ్గరికి రమ్మన్నాడు అంటూ పాడుతూ ఆడవాళ్ళ వైపు తిరిగి కనుగొట్టాడు. పసందైన పడుచుగుంట పరికిణి ఎత్తి చూపిస్తే పసలేక చతికిలబడ్డాడే. తై తై తక తై 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 తక తై 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 తక తై తై అంటూ రెట్టింపు ఉద్వేగంతో ఆడవాళ్ళ వైపు చూసుకుంటూ ఎగురెగురుతూ గంతులేస్తున్నాడు. ఆడవాళ్ళు సిగ్గుతో తల వంచుకుని కిసుక్కుమని నవ్వుకుంటున్నారు. ఒకరినొకరు సిగ్గుతో పట్టేసుకుని ముఖాలు దాచుకుంటున్నారు. జనంలో ఈలలు, నవ్వులు. పల్లంలో రథం దడదడమని పరిగెడుతోంది. రథం మీద ఆడుతున్న డక్కువాడు బ్యాలెన్స్ తప్పి తూలిపోయి పక్కనున్న పూజారి మీద పడ్డాడు. ఇదంతా కింద నుంచి చూస్తున్న గంగరాజు, సాంబా, ఈ డక్కువాడు తాగేశాడు రావాగాను, మళ్ళీ రథం మించి పడిపోగలడు, వెళ్ళి వాడిని రథం దింపరనైనా అని సాంబడిని పంపిస్తుండగా రథం దగ్గర చిన్న గందరగోళం మొదలైంది. జనం ఘర్షణ పడుతున్నారు. సాంబడు పరిగెత్తాడు. ఇందాక నుంచి సంబరంలో తిరుగుతున్న గళ్ళ చొక్కావాడు ఆ తగువులాట్లోంచి గబగబా రథం ఎక్కిపోయి, ఇంజా కొడకల్లారా, ఇది సంబరమా సాయన మేళమా అని పూజారి పెద్ద కొడుకుని చొక్కా పట్టుకుని లాగి గోప చెళ్ళు మనిపించాడు. కొబ్బరికాయలు అందిస్తున్న ఆడాళ్ళు చేతులు అట్టుకుంటావా, నీకు అక్క చెల్లెలు లేర్రా అని వాడి మీద హొంకరిస్తున్నాడు. జనంలో తొక్కిసలాట ప్రారంభమైంది. అందరూ రథం దగ్గరికి పరిగెడుతున్నారు. రథం మీద పూజారులు గళ్ళ చొక్కావాడిని అడ్డుకుంటూ పూజారి కొడుకుని విడదీస్తున్నారు. పూజారి కొడుకు వాళ్ళని తోసుకుంటూ, రౌడీ యాదవా, నన్ను అనవసరంగా కొడతావుట్రా, నేను ఆడాళ్ళ చేతులు అట్టుకోవడం నువ్వు చూసావురా, గంగరాజు బాబు ఈ నన్ను చంపేస్తున్నాడండి బాబాయ్ అని రథం మీదకి ఎక్కి గళ్ళ చొక్కావాడిని అమాంతంగా జుత్తు పట్టుకుని కిందకి గిడ్చుకొచ్చాడు. ఆడాళ్ళని అల్లరి పెడుతుంటే చూస్తూ ఊరుకోవాలిట్రా అని గళ్ళ చొక్కా పార్టీ వాళ్ళు 5-6 తగువ దిగారు. అందరూ ఆగండి, ఆడి చెయ్యి పట్టుకోవడం మీలో ఎవడు చూశాడు, ఏ ఆడకూతురు చెయ్యి పట్టుకున్నాడో వచ్చి చెప్పమను, ఏ ఆడదైనా ముందుకు వచ్చి ఎత్తదేటండి, నేను నా కళ్ళతో చూశాను, మర్యాదగా వదిలేవు అని సాంబడి మీద గళ్ళ చొక్కావాడు విరుచుకుపడ్డాడు. దొంగ నా కొడక, సంబరం భగ్నం చేయడానికి పితురు లేవదీస్తున్నావా, ఇది దేవుడి కార్యం రా, యాత్ర జరగకుండా 2 ఏళ్ళు దేవుడిని కోర్టు ఎక్కించారా, కామజాతి నా కొడకల్లారా, కుష్ఠరోగం పడి చేస్తారా, ఎంకునాయకుడు ఎంగిలికూడు కతికి జగడానికి కాలుకొస్తావా, కాసుకో అంటూ డొక్కలో బలం పూర్తిగా ఒక్క తన్ను తన్నాడు. అంతే, తలా ఒక తన్ను చేతికిచ్చిన దెబ్బ కింద పడేసి ఈడ్చి తంతున్నారు వాడిని. వాడి పార్టీ వాళ్ళు అంగబలం చాలక మెల్లగా జారుకున్నారు. ఆగండి అని గంగరాజు కేకతో వాడిని కొట్టడం ఆపు చేశారు. గంగరాజు వాడి కాలర్ పట్టుకుని లేవదీసి జనంలోంచి గెంటుకుంటూ పక్కకి తీసుకెళ్ళి, బతికిపోయప్పా అని వదిలేశాడు. గళ్ళ చొక్కావాడు దెబ్బలతోనూ అవమాన భారంతోనూ రొప్పుకుంటూ ఒళ్ళు దులుపుకుంటూ, నన్ను కొడతారు కదా మీరంతా, సరే చూసుకుంటాం అని హెచ్చరిస్తూ తూలుకుంటూ జనంలోంచి వెళ్ళిపోతున్నాడు. పాతస్తాను నాకు కొడక్క అని వాడిని వెంబడిస్తున్న సాంబడిని అని సౌంజ్యం ఆఫ్ చేశాడు గంగరాజు. జాతర కానివ్వండి, రథం కదిలించండి. సాంబడు ఎక్స్ పార్టీ వాళ్ళ మీద కసితో మరింత బిగ్గరగా గొంతెత్తి, జై జగన్నాథ్ మహాప్రభుకి జై, బోలో జగన్నాథ్కి జై అని చెయ్యి మీదకెత్తి తిప్పుతూ రథాన్ని కదిలించమని సౌంజ్యం చేశాడు. రథం కదిలింది. సంబరం తిరిగి ప్రారంభమైంది. బాజాలు జేగంటలు మోగుతున్నాయి. ఈ సందడిలో డక్కువాడు ఎప్పుడో కానీ కిందకు దిగిపోయాడు. అందరి మధ్య నుంచి తోసుకొస్తూ, ఆపండి, బంద్ కరో, హోల్డ్ ఆన్ అని గట్టిగా అరిచాడు. ఇలా అందరూ చుట్టూ మోగసాగారు. డక్కువాడు జేబులోని సీసా తీసి డగ్ డగ్మని గుటకలేస్తూ తాగేసి ముఖం చిట్లించుకుంటూ మూతి తుడుచుకున్నాడు. సీసాని జనం తలల మించి కాలువలోకి విసిరేశాడు. పూజారి కొడుకు ఆడాళ్ళ చేతులు తడవడం తప్ప, మరి తప్పే అనుకో పాయింట్. మరి ఈ దేవుడు ఎందరు ఆడాళ్ళ చేతులు పట్టుకోలేదు, ఒక చెయ్యేటే అన్నీ పట్టుకున్నాడు, అది తప్పు కాదా? ఈ పాయింట్, మరి అది పాయింటే ఇది పాయింటే, ఏది అసలు పాయింట్ అని అందరినీ గుండెల మీద చెరుస్తూ క్రాస్ ఎగ్జామినేషన్ మొదలెట్టాడు. ఒరే డక్కువ, దేవుణ్ణి మనుషులతో సమానం చేస్తారా? తాగేసి ఉన్నాం, తిన్నగా రథం ఎక్కువ. నేనెక్కనండి, దేవుడు చేస్తే రాసక్రీడలా, మనుషులు వేస్తే పోక్రియాశాలా? ఏం పాయింట్ అండి ఇది?
దేవుడు గొప్పోడు, ఆడికి భజన చేస్తున్న మీరంతా గొప్పోళ్ళు. గొప్పవాళ్ళది లవ్వు, పేదవాళ్ళది రంకు. ఒరే దేవుడిని తిట్టగల లంజ కొడక, కళ్ళు పోతాయి, ఈడితో ఏటంట రథం లాగండి అని సాంబడు అరిచాడు. కొవ్వెక్కిన దేవుడికి బూతులంటే మహాసరదా. మహాప్రభో, నీకు తెలియదేటండి, వీడు చాలామంది ఆడస్త్రీలు పాడు చేశాడు. సల్లమంతలు పట్టుకొచ్చిన గుంటల్ని తగులుకున్నాడు, పెద్ద కొండకే ఎసరెట్టాడు. మేనత్త మీదకి ఎక్కిపోయాడండి పరమేశ్వర అని చివరి మాటల్ని కొంచెం రాగయుక్తంగా చదివాడు డక్కుడు. మనం కేవలం మనుష్య మాత్రులం రా, ఆ మహానుభావుడు లీలలు మనకు అర్థం కావు. జగన్నాథుడు జీన జనోద్ధారకుడు అని పక్కన నాశమ్మి ఎవడో జ్ఞానబోధ చేస్తుంటే 2 రోజుల నుంచి తిండి లేక ఆకలితో మండిపోతున్న కడుపులోకి సారా పడి పడి దావానంలా భగ్గుని లేచాడు డక్కువాడు. ఏటి ఈ లెండి కొడుకు దేవుడు దీనజనులు రచిస్తాడా? ఎవడరా నువ్వా? నేను దరిద్రపు నా కొడుకుని. నా బాబు, నా తాత, తండ్రులు అందరూ దరిద్రంలో బతికి ఆకలితో చచ్చారు. తరతరాల నుంచి మా బూతులు ఇంటూ కులాసా పడిపోతున్న దేవుడు మా ఆకలి తీర్చాడరా? నా కొడుకుని రచించాడా? ఏం పాపం చేశాను రా నేను? నా బతుకేంట్రా అని డక్కువాడి కంఠం రుద్ధం అవుతోంది. గంగరాజు బాబు, గంగరాజు బాబు, నేను అన్నానని ఏమనుకో మాకు. మీ డబ్బు ఇచ్చుకుని తాగేసి గెంతున్నాను కానీ బాబో, గుండెల్లో కుంపట్లు రాజుకుంటున్నాయి బాబు. అగ్గిమంట. నా కొడుకు పోయాడు నాయన, నా దీపం ఆరిపోయింది. 6 నెలలు రోగంతో తీసుకుని మందులు లేక, తిండి లేక, ఇదిగో ఇలా తడపలా అయిపోయి బిళ్ళలుగా రక్తం, బాల్చీడు రక్తం కక్కుని చచ్చిపోయినాడు. నా 18 ఏళ్ళ కొడుకు వెళ్ళిపోయాడు నాయన అని గొల్లు నేడుస్తూ కుప్పలా కూలిపోయాడు డక్కువాడు. వాడి ఏడుపు గొంతు కోసిన గొడ్డోరుపులా ఉంది. జనం వాడిని ఓదారుస్తూ లేవనెత్తారు. అందరినీ ఒక్కసారి విదిలించుకుంటూ దుఃఖాన్నంతా ఒక్క గుక్కన దిగమింగాడు గర్లంలా. కోపంతో పెదాలు కొరుక్కుంటూ నిప్పులు చెరిగే కళ్ళతోటి పరుగును వెళ్ళి రథానికి అడ్డంగా నించుని దేవుణ్ణి డైరెక్ట్గా అడ్రస్ చేస్తూ చేతులతో తాటిస్తూ, నువ్వు దేవుడువా? నీకు నేను బూతులతో ఖుషి చేస్తుంటే రథం ఎక్కి కులుకుతున్నావు. కొయ్యి బొమ్మవి నువ్వు. నీకు నగలు తొడిగి నైవేద్యం పెట్టి చందాలెత్తి వీళ్ళంతా సంబరం చేస్తారు తెలివి తక్కువ నా కొడుకులు. నేను మనిషిని, అడుక్కుంటే పైసా ఇయ్యరు, ఆకలితో సావాల్సిందే. కడుపులు కాలుతున్నా లేని సరదా తెచ్చుకుని నిన్ను ఖుషి చేస్తున్నాను రా. నా కొడుకుని తినేసావు, ఇదిగో రా నన్ను తిని. నా పెళ్ళం రోడ్డు మీద అడుక్కుని అది సత్తది. నువ్వు మాత్రం రథం మీద ఊరేగు, జేగంటలు కొట్టించుకో. నువ్వు దేవుడివా లస్క్ టఫర్ నా కొడక. రే జాఫర్ డమాల్, ఈడు ఆడి చెల్లెల్ని ఆడి బావమరికి తాచాడు రా అని జనానికి చెప్తున్నాడు. ఈడు బోకర్ నా కొడుకు. లాడ్జింగ్లు బుకింగ్లు ఎట్టుకోలేకపోయారా? నీ పరువు తీసేస్తాను, నేను చక్రంతో ఖండించేస్తాను అంటూ పక్కన ఉన్న పెద్ద రాయి అందుకుని రథం మీద గిసరబోయాడు. అందరూ పట్టుకుని ఆపు చేశారు. ఒరే డక్కువ, నీకు పుణ్యం ఉంటుందిరా బాబు, గోల్ చేయకరా, నీకు మరో సీసా ఇప్పిస్తాను, రథం ఎక్కి వెనకమాల నిమ్మనంగా తొంగో అంటూ సాంబడు డక్కువాడిని తీసుకుపోతున్నాడు. తిరిగి పరిగెత్తబోతుంటే పట్టుకుంటున్నాడు. ఈ డక్కువాడు నడుచుకుంటూ తిడుతున్నాడు, ఏడుస్తున్నాడు, గుండెలు బాదుకుంటున్నాడు. నా సెట్ అంతా కొడుకు వెళ్ళిపోయాడు దేవుడా అంటూ జనానికి, చెట్లకి, చేమలకి, ఆకాశానికి వాడు గోడు చెప్పుకుంటున్నాడు. సాంబడు వాడిని బుజ్జగిస్తూ ఓదారిస్తూ మెల్లగా రథం ఎక్కించి వెనకాతల ఎవరికి కనపడకుండా పడుకోబెట్టాడు. డక్కువాడు రథం వెనకాతలు వాంతి చేసుకున్నాడు, మూలుగుతున్నాడు. ఆ నిషాలో, ఆ నిద్రలో ఏదో ఏడుస్తున్నాడు. ఒంటి మీద తెలివి లేకుండా పడుకున్నాడు. చీకటి పడింది. గ్యాస్ లైట్లు, దివిటీలు వెలిగించారు. దీపపు కాంతుల్లో రథం మరీ అందంగా కనిపిస్తోంది. విగ్రహానికి తొడిగిన ఆభరణాల మీద, జరీ పట్టుల మీద దీపపు కాంతులు ప్రతిఫలిస్తూ కొత్త కాంతులను విరజిమ్ముతున్నాయి. రథానికి వేలాడదీసిన ఇత్తడి ప్రమిదలు, స్తంభాలకు అమర్చిన అద్దాల్లోంచి జగన్నాథుని కొలువుకోటాన్ని అలంకరించిన కోటి దీపాల్లా భ్రమింపజేస్తున్నాయి. రథం మరో గంటలో గుడిసెన్న గుడికి చేరుకుంటుంది. నారాయణుడు రధికుడుగాను, నరుడు సారథిగాను రథం వెలుగుల్ని చిమ్ముకుంటూ చీకట్లను చీల్చుకుంటూ పరిగెడుతోంది. గంగరాజు బాబు, ఆ డక్కుని పరుగోబెట్టేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది బాబు.
డోసు ఎక్కువైపోయిందేమో, ఒక్కోసారి గొల్లుమని నడుస్తున్నాడు, ఒక్కోసారి దేవుణ్ణి చంపేస్తానంటాడు, రథం కింద పడిపోతానంటాడు. అసలు పూటకు టికాలా లేని బికార్ నా కొడుకు. దానికి తోడు పాపం ఆ కొడుకు చచ్చిపోయి పిచ్చెక్కిపోయి ఉన్నాడు. ఈ కొడుకు జబ్బుకి ఊరంతా అప్పులు చేస్తాడు బాబా. ఆ బాధలు మర్చిపోవడానికి ఒకటే తాగుడు. ఇదిగో ఆ మూలన కళ్ళు మూసుకుని మూలుతూ పడుకున్నాడు. గుడిసెన్న గుడి దగ్గర పడుతోందనగా రథం మరింత జోరుగా తోలుతున్నారు. వేగం పుంజుకుంటోంది సంబరం. గబగబా ముందుకు సాగుతోంది. అదిగో సరిగ్గా అదే సమయంలో జనం మధ్యలో ధన్ అని ఒక సోడాబుడ్డు పేలింది. జనం ఆలోచించే లోపల పక్క సందులోంచి సోడాబుడ్ల వర్షం, నలువైపుల నుంచి రాళ్ల వర్షం. సోడా పెంకులు అస్తవ్యస్తంగా ఎగురుతున్నాయి. జనంలో గోల, తొక్కిసలాట, చెల్లా చెదురుగా పరిగెడుతున్నారు. పక్క సందులోంచి ఓ గుంపు కర్రలతోటి సైకిల్ చైన్లతోనూ గంగరాజు పార్టీ మీదకి విరుచుకుపడింది. ఆ గళ్ళ చొక్కావాడు సైకిల్ చైన్తో చెళ్ళును సాంబడిని కొట్టాడు. దెబ్బకి చెట్టులా కింద పడిపోయాడు సాంబడు. నన్ను ఒంటరిని చేసి ఇందాక కొడతారా, రండ్రా రక్తం పారాలి ఇక్కడ అని హుంకరించుకుంటూ సైకిల్ చైన్ని గిరగిరా తిప్పుకుంటూ జనంలో స్వైర విహారం చేస్తున్నాడు గళ్ళ చొక్క. గంగరాజు పార్టీ వాళ్ళ చేతి కిందని కర్రల్ని, రాడ్లు, కిళ్ళి కుట్లోని సోడాబుడ్లు అందుకుని వెంకునాయుడు పార్టీ మీద ఎదురు దెబ్బ తీశారు. జనంలో తొక్కిసలాట, పిల్లల ఏడుపులు, తప్పిపోయిన పిల్లల కోసం తల్లులు పిలుస్తూ పరిగెడుతున్నారు. సోడాబుడ్లు, పేలుళ్ళు, రోడ్డు పక్కన తోపుడు బళ్ళ దుకాణాలని, అంగళ్ళని తోసుకుంటూ జనం పరిగెడుతున్నారు. రథాన్ని విడిచిపెట్టి పూజారులు గెంతేసి పరుగులు అంకించుకున్నారు. రే ఎలక్షన్ ఆఫీసుకి నిప్పట్టించారా ఆయన అరిచాడు జనంలోంచి వెంకునాయుడు పార్టీ వాడు. ఓ గుంపు ఎలక్షన్ కార్యాలయం వైపు పరిగెడుతున్నారు. సంఘటన క్షణంలో ఊరంతా పాకిపోయింది. ఉభయ పార్టీలు కూడల స్థలాల్లోనూ బజార్లోనూ కలియబడుతున్నారు. ఇళ్ళు తగలబడుతున్నాయి. పొగతో కూడిన మంటలు నాలికలు చాచుకుని చీకట్లో విస్తరించుకుంటున్నాయి. గళ్ళ చొక్కా వాడిని ఎవరో కత్తితో పొడిచేశారు. రక్తం కారుతున్న వాడిని కొందరు మోసుకుపోయారు. రథయాత్ర రణభూమిగా మారింది. ధన్ 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 అని గాల్లో తుపాకులు చప్పుళ్ళు. పోలీసులు ఫైరింగ్, పరిగెత్తుతున్న జనం, మృత్యుభయంతో కేకలు, హాహాకారాలు. పోలీసు వ్యాన్లు అరుచుకుంటూ దూసుకొచ్చాయి. డిస్పర్స్, ఛార్జ్ అని పోలీసు లాఠీలు తలల మీద విరుగుతున్నాయి. బాష్పవాయు గోళాలు పేలుతున్నాయి. కళ్ళు మండుతూ చీకట్లు కమ్ముతున్నాయి. పొగ కమ్ముకుంటోంది. అరగంటలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. జనం ఇళ్లలోకి దూరి తలుపులు బిగించుకున్నారు. గంగరాజుని, వెంకనాయుడిని అరెస్ట్ చేశారు. అనుమానితుల్ని పోలీసు వ్యాన్లో కుక్కేశారు. దెబ్బలు తిన్న వాళ్ళని అంబులెన్స్ వ్యాన్లో పడేసి పట్టణానికి తరలించారు. ఊరంతా కరెంట్ కట్ చేశారు. కట్టిక చీకటి. కర్ఫ్యూ విధించారు. వీధులన్నీ నిర్మానుష్యం. గంట క్రితం ఆనందోత్సాహాలతో కళకళలాడుతున్న ఊరంతా శ్మశాన వాటికలా తయారైంది. ఎటు చూసినా నిశ్శబ్దం, భరింపరాని నిశ్శబ్దం. కీలక స్థానాల్లో సాయుధ దళాలను పెట్టారు. రథం నడి రోడ్డు మీద వదిలేసి ఉంది. దీపాలు ఆరిపోయి చీకట్లో పాడుబడిపోయిన కొండలా ఉంది. రథాన్ని గుడిసెన్న గుడికి తోసుకుని తీసుకురావడానికి పోలీసుల బలగం బయలుదేరింది. మీరంతా అటు పట్టండి, ఇటు కొందరు రండి, మీరు వెనక నుంచి తొయ్యండి అని పోలీసులు పురమాయిస్తూ ఇన్స్పెక్టర్ రథం మీదకి టార్చ్ లైట్ వేశాడు. క్షణంసేపు పోలీసులంతా నిశ్చేష్టులయ్యారు. టార్చ్ లైట్ కాంతిలో ఒక మానవ కళేబరం రథానికి వెళ్లాడుతుంది. డక్కువాడు రథానికి కొత్త కండువాతో ఉరిపోసుకున్నాడు. వాడి శవం వికృతంగానూ భయంకరంగానూ జగన్నాథుడి సమక్షంలో ఊగుతోంది. టార్చ్ లైట్ కాంతిలో జగన్నాథ విగ్రహం పేలవంగా సిగ్గుతో కుంగిపోతున్నట్టుగా వెలవెలబోతోంది. తన బూతుపాటలతో జనాన్ని దేవుడికి కైపెక్కించి ఆనంద తరంగాల్లో పల్టీ కొట్టించిన డక్కువాడు తనలో ఉవ్వెత్తుగా లేస్తున్న విషాద తరంగాల్ని తట్టుకోలేక ఆకలి బాధతోనూ రేపటి బతుకు భయంతోనూ తన నిండు ప్రాణాల్ని కోపంతోనూ కసితోనూ దీనబంధువుగా పేరెన్నిక గన్న జగన్నాథుడికి బలిగా సమర్పించుకున్నాడు. డక్కువాడి పీనుగును పోలీసులు రోడ్డు మీద పడేశారు. తర్వాత అంబులెన్స్ తీసుకుపోయింది. రథాన్ని పోలీసులు తోసుకుంటూ గుడిసెన్న గుడికి తీసుకొచ్చారు. విగ్రహాన్ని చెరో రెక్క పట్టుకుని పోలీసు వ్యాన్ నుంచి గిరగిర
ఈడ్చుకుంటూ వచ్చి లాకప్లో పడేసినట్టుగా గుడిలో పడేశారు. బయట తాళం వేసి సీలేశారు. గుడి చుట్టూ గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ రాత్రంతా పోలీసు వ్యాన్లు తిరుగుతూనే ఉన్నాయి. విజిల్స్ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ దూరంగా కుక్కలు ఆకాశం వైపు మోరలెత్తి దీనంగా ఏడుస్తూ అశుభ సూచకంగా అరుస్తున్నాయి. రక్షక బొట్టులు లోహ పదఘట్టంలో స్పష్టంగా వినిపిస్తున్నాయి. చీకటి కొట్టు లాంటి గుడిసెన్న గుడిలో జగన్నాథుడు నిస్సహాయంగా బందీగా ఉన్నాడు. చేతిలోని చక్ర గదాయుధాలు నిష్ప్రయోజనమయ్యాయి. బలరాముని హలం, కురుక్షేత్ర సంగ్రామంలో అగ్నివర్షం కురిపించిన సవ్యసాచి గాంధీవం అన్నీ మోగబోయాయి. నరనారాయణుల ధనమాన ప్రాణాల రక్షణకి సాయుధులైన పోలీసులు తుపాకీతో గుడికి గస్తీ కాస్తున్నారు. అది కథ. తర్వాతి కథ ఏంటి? అగ్ని సంస్కారంతో పునీతులైనట్లుగా పోలీసు లాకప్ నుంచి గంగరాజు, వెంకనాయుడు తిరిగి జనాల్లోకి వచ్చారు. ప్రతి సంవత్సరం రంగరంగ వైభవంగా రథయాత్ర జరుగుతూనే ఉంది. వెంకనాయుడు, గంగరాజు రొటేషన్ పద్ధతిలో ఎమ్మెల్యేలు అవుతూనే ఉన్నారు. పాత రథం స్థానే కొత్త రథం వచ్చింది. డక్కువాడి పీనుగుతో మైలు పడిపోయిన పాత రథాన్ని ఊరవతలకు వదిలేశారు. చుట్టుపక్కల వాళ్ళకి అప్పుడప్పుడు ఊరవతల నుంచి అర్ధరాత్రి వేళ స్పష్టంగా ఏవో పాటలు, ఏడుపులు వినిపిస్తుంటాయట. పండువెన్నెల్లో పాడైపోయిన రథం మీద కూర్చుని ఏడుస్తున్న డక్కువాడు కొందరు కనిపించాట. అక్కడ వాళ్ళంతా డక్కువాడి ప్రేతాత్మ ఘోషిస్తోంది అంటారు. ఏమో మరి. ఓం శాంతి శాంతి శాంతి.